వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు 7వ తేదీన ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క మార్పు ఈ రాశుల వారిని కోటీశ్వరులు అవుతారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల రావణ అన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. కొన్ని రాశుల వారికి శుభాలను చేకూరిస్తే మరికొన్ని రాశుల వారికి అశుభాలను కలిగిస్తుంది. 7వ తేదీన ఏర్పడిన పెద్ద గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. రేపు మీనరాశిలో బుధ సంచారం జరుగుతూ ఉంది. మీనరాశిలో బుధ గ్రహం ఉదయం 9:21 జరుగుతుంది. అలాగే ఇదే రోజున శుక్రుడు కుంభరాశిలోనికి సంచారం చేస్తాడు. కుంభరాశిలోనికి శుక్రుడు ఉదయం 10:33 సంచారం చేస్తాడు. ఒకే రోజున బుధుడు మరియు శుక్రుడు సంచరించడం వల్ల ఈ రాశుల వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి జాతకులకు బుధ శుక్ర సంచారాలు వృషభ రాశి వారికి ప్రయోజనాన్ని చేకూరుస్తూ ఉంది. 2 గ్రహాల యొక్క ప్రభావము మీడియా రంగంలో పనిచేసేవారి వ్యక్తులకు, సినీ రంగంలో పనిచేసేటువంటి వ్యక్తులకు మేలు చేకూరుస్తూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క అదృష్టం ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశి వారు కొత్త ఉద్యోగ అవకాశాలను ఎన్నో పొందుతారు. ఉద్యోగాలు చేసేటటువంటి వ్యక్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి వ్యవస్థకు సంబంధించి 2 గ్రహాల యొక్క రవాణా ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తూ ఉంది. వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు 2 గ్రహాల రవాణా అద్భుతంగా కలిసి వస్తుంది. అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఎన్నో పొందబోతున్నారని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రేపటి నుంచి వచ్చే యొక్క మార్పు ఈ రాశి వారి యొక్క జీవితంలో కొత్త వెలుగును తీసుకురాబోతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు. విశేషమైనటువంటి యోగాలతో వీరి యొక్క జీవితం అద్భుతంగా ఉండబోతూ ఉంది. వీరికంటూ ఒక గుర్తింపు ఏర్పడబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేయబోతూ ఉన్నారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో కూడా ఊహించినటువంటి ఎన్నో సంచలనమైనటువంటి సూచనలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క ఇంటిలో ఆకస్మికమైనటువంటి ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి. వ్యాపార పరంగా తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతూ ఉంటుంది. చేపట్టినటువంటి పనులన్నింటిలోనూ కూడా ముందుకు సాగుతారు. లభించినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు ఊహగనటువంటి అవకాశాలు మీరు ఇవ్వబోతూ ఉన్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులతో ఎంతో అద్భుతంగా గడుగుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి కూడా ఆహ్వానాలు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. నూతనపరమైనటువంటి వస్తు ఆభరణాలు కూడా మీరు కొనుగోలు చేయబోతూ ఉన్నారు. ఏ పని చేస్తున్నా ఆ పనిలో మీదే పైచేయి అవుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. విశేషమైనటువంటి ఫలితాలు మీ కళ్ళ ముందు మీకే వచ్చినటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. రాబోయేటటువంటి కాలం ఎన్నో యోగాలను మీకు ఇస్తుంది. తర్వాత రాశివారు కర్కాటక రాశివారు. ఈ రాశి వారిపై ముఖ్యమైన 2 గ్రహాల యొక్క ప్రభావము విదేశాలకు వెళ్ళడానికి అనుకూలమైన అవకాశాన్ని ఇస్తుంది. కెరీర్ పరంగా కర్కాటక రాశి వారికి ఇది చాలా మంచి సమయము. ఈ రాశి వారి సమయంలో శుభవార్తలు వింటారు. వినూత్న ఆలోచనలకు మద్దతు కూడా ఇస్తారు. ఆర్థిక పరంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఊహించినటువంటి మూలాల నుంచి ప్రయోజనాలు పొందుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ప్రతి పనులను కూడా విజయం మీదే కాబోతూ ఉంది. విశేషమైనటువంటి యోగాలు మీకు రాబోతూ ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన చెందకుండా ఆలోచించి పనులు చేసుకుంటే విజయం మీదే అవుతుంది. క్రమంగా కూడా మీకు రాదనుకున్న ఆస్తులు కూడా మీకు రాబోతూ ఉన్నాయి. ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. శత్రువుల యొక్క సమస్యల నుంచి బయటపడబోతూ ఉన్నారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏవైతే చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. ఆర్థికంగా మెరుగైనటువంటి పరిస్థితులు మీకు కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో కూడా మీ యొక్క ప్రతిభ వెలుగులోనికి వస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి కష్టానికి తగినటువంటి ఫలితాలు వస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది. వ్యాపారాలు కూడా విస్తరిస్తాయి. నూతన వాహనాలను కూడా కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాలు కూడా చేస్తారు. అనుకూలమైనటువంటి ఎన్నో ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారాలు కూడా ఎన్నో లాభాలు వస్తాయి. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. అనుకూలమైనటువంటి ఎన్నో ఫలితాలు మీ కళ్ళ ముందుకు మీరే వచ్చేసేటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది. మీరు చేసే ప్రతి పనులను కూడా మీదే పైచేయి కాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. విశేషమైనటువంటి యోగాలతో మీకు అదృష్టం అనేది చేకూరబోతూ ఉంది. వృశ్చిక రాశివారు.
ఈ రాశి వారికి కూడా ముఖ్యమైనటువంటి గ్రహాల రవాణా నిర్దిష్టమైనటువంటి ఉద్యోగాలలో ప్రయోజనాలు ఇస్తుంది. ముఖ్యంగా సృజనాత్మక కళ, బ్యూటీ పరిశ్రమల్లో మీ కెరీర్ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే మంచిది. ఆర్థిక పరంగా కూడా మీరు చాలా సౌకర్యవంతంగా ఉంటారు. భవిష్యత్తులో కూడా మీరు ప్రయత్నంగా చేకూర్చే సంపదను సిద్ధం చేసుకోవడానికి మీరు మీ సమయాన్ని వెచ్చిస్తారు. ఊహించినటువంటి ఎన్నో ధనలాభాలు లభిస్తాయి. వ్యక్తిగత జీవితంలో సానుకూల ఫలితాలు, ఎన్నో శుభ ఫలితాలు మీకు ఇస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మీకు కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. రుణాల వరకు పాత రుణాలన్నీ తీర్చుతారు. చేపట్టినటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులు ఎవరైతే ఉన్నారో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. కుటుంబం పరమైనటువంటి వాతావరణం కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో ఎన్నో శుభవార్తలు వింటారు. ఎన్నో సహాయ సహకారాల ముందుంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా శుభవార్తలు వింటారు. ఇతరులకు కూడా సహాయం అందించడానికి మరింత విలువ పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు పనివంతు నుంచి ఉపశమనం కలుగుతుంది. ప్రవర్తన నుంచి ఉపశమనం పొందుతారు. ముఖ్యంగా గోచార రీత్యా అర్ధాష్టమ శని మరి ప్రభావంతో ఉన్నవారు గోమాతకు గ్రాసం పెట్టండి. గోమాతకు గ్రాసం పెట్టండి. పశుపక్షాదులు త్రాగడానికి నీళ్ళు ఏర్పాటు చేయండి. ఎన్నో శుభాలు కూడా కలుగుతాయి. ధనుసు రాశి వారు ఈ రాశి వారికి కూడా రెండు ముఖ్య గ్రహాల యొక్క మార్పు అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది. ధనుసు రాశి జాతకులకు వృత్తిపరమైన విజయాలు సాధిస్తారు. మీరు ఉద్యోగంలో ఆకస్మిక అనుకూల మార్పులు సంభవిస్తాయి. నెట్వర్కింగ్ మరియు కమ్యూనికేషన్లో పనిచేసినటువంటి నెట్వర్కింగ్ అండ్ కమ్యూనికేషన్లో పనిచేసినటువంటి వ్యక్తులకు ప్రయోజనాలు ఉంటాయి. వర్తక వ్యాపారాలు చేసేటటువంటి ధనుసు రాశి జాతకులకు కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడితే ఎన్నో లాభాలు వస్తాయి. మీ యొక్క ప్రేమ జీవితం సంతోషదాయకంగా ఎంతో అద్భుతంగా సాగేటటువంటి కాలం రాబోతూ ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఏవైతే వివాదాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటాయి. స్థిరాస్తి వ్యవహారాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. వ్యాపార పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి. కొరకు మీరు మృత్యుంజయ జపం చేయటం వల్ల ఇంకా ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి. పశుపక్షాదులు కూడా త్రాగడానికి నీళ్ళని ఏర్పాటు చేయండి. మీరు చేపట్టిన ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు ఈ విధంగా ఎన్నో అవకాశాలతో మీ కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోవడానికి ఇది అద్భుత సమయం అని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి పనులను కూడా విజయం మీదే కాబోతూ ఉంది. యొక్క 4 రాశుల వారికి కూడా రేపటి నుంచి వీరి యొక్క జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.